పెద్దలు మాజీ శాసనసభ్యులు అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మొల్లి అప్పారావు గారు, అలాగే జయరామ్ రెడ్డి గారు, ధర్మశ్రీ గారు, మిగతా నాయకులందరికీ అలాగే వేదిక ముందున్న కార్పొరేటర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా 5 ఏళ్ళు ఎంతో విజయవంతంగా మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం, జగన్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ గ్రేటర్ విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి మీ సమయాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 32 మంది, ఆ రోజు 58 మంది గెలిస్తే ఈరోజు 32 మంది జగన్ వెనక నిలబడి, జగన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేసి, దానికి మేము ఉదాహరణ అని బల్లగుద్ది చెప్పేంత చక్కగా ఎన్నో ప్రలోభాలు మీ మీద పెట్టినా కూడా దేనికి లొంగకుండా ఇంత ధైర్యంగా వాటన్నింటినీ ఎదిరించి నిలబడినందుకు ప్రత్యేక అభినందనలు ప్రతి ఒక్కరు కూడా పేరున తెలియజేస్తున్నాను. మీ అందరితో కూడా ముఖ్యంగా మన జీవీఎంసీలో ఇప్పుడు ఉన్న కార్పొరేటర్స్ అందరితో కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం నాకు. ఎందుకంటే కొందరు తమ్ముళ్ళ, కొందరు అన్నల, కొందరు అక్క చెల్లెళ్ళ ఎంతో ఆప్యాయంగా ఉంటారు, ఎంతో ఆప్యాయత నామే చూపిస్తారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ విశాఖపట్నం నగర అభివృద్ధికి మీరు ఎంతగానో కృషి చేశారు. అలాగే మన జీవీఎంసీ ఎన్నికలు అనేది జగన్ మహిళా సాధికారికి పెద్దపీట వేశారు అనేదానికి ఉదాహరణగా నిలిచాయి. ఎందుకంటే జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళకు ఆ రోజు జగన్ అవకాశం కల్పించడం మనందరినీ చూసాం. కాబట్టి జగన్ మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎంత చక్కగా నిలబెట్టారు. మరొకసారి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రజల కోసం, పార్టీ కోసం నిలబడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్సే కాదు, ఇంకా పెద్ద పెద్ద స్థానాలకి వెళ్ళాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు మీరు అందరూ పొందాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఇదే విధంగా ప్రజలకు సేవ చేస్తూ జగన్ వెనుకుంటూ పెద్ద పెద్ద స్థానాల్లో మీరు అందరూ కూడా భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.